హలో ఏంద్రో చాలా రోజులు చూసినట్టున్నావే. అవునన్నా చిన్న పని మీద ఊరు తిరుగుతా కుదరలేదు. ఇంతకీ గుర్తున్నానా? నువ్వెందుకు గుర్తులేవరా స్వామి? పల్లవి బోర్వెల్స్ అర్థంకే కదరా. అవునన్నా ఈ రోజు టాపిక్ వచ్చేసి పెద్ద బోర్ పాయింట్ ని ప్రెసింగ్ చేశాం. ముందుగా పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత డీలర్ అందరికి తొందర ఎక్కువ. వీడియో తీసే లోపే మాస్టర్ లేపుతున్నాడు. ఇంకా మాస్టర్ పైకి లేపు అయిపోయిన తర్వాత కెమెరా కాల్ చూసి చిన్న స్మైల్. ఆ తర్వాత మనోడు అరిగిపోయిన పాత ఐమర్ బిట్ తీసుకొని వస్తున్నాడు. తెలుసు కదా 6.5 వెంటనే ఆ బిట్ నెక్కిచ్చారు. తర్వాత హోల్ లో దింపుతుంటే అమ్మో మళ్ళీ వెనక్కి ముందు కళ్యాణం అని చెప్పి చాలా భయపడ్డా. మనం అనుకున్నంతేం లేదు. మనోళ్ళు ఒకసారి కరెక్ట్ గా సెట్ చేసుకున్నారు బండి. రాడ్ స్మూత్ గా దిగింది. ఆ తర్వాత గైడ్లు పెట్టారు. రాడ్లు దింపుతున్న టైంలో సరిగ్గా 180 దాటిన తర్వాత ఆటోమేటిక్ గా నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. ఆ తర్వాత రాడ్లని దింపి ఎయిర్ వదులుతుంటే నీళ్లు బయటికి రావట్లా. ఏందా అని చూస్తే ఐమర్ బ్లాక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇదో తలగా నొప్పి. చూడండి మోటార్ ఎలా కొడుతున్నాడు. ఆ తర్వాత ఎలా సెట్ అయింది. చూడండి నీళ్లు బయటికి ఎలా వస్తున్నాయో. చెప్తా రీల్ నచ్చినా లైక్ చేసుకోండి. ఎక్కడో కాదు మన అద్దెకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలవకూరు ఇదైతే అయిపోయింది. ఎందుకు ఆలస్యం? మీలలో గానీ పొలంలో గానీ బోర్లు వేయాలన్నా ఆల్రెడీ వేసిన పాత బోర్లు ప్రెసింగ్ చేయాలన్నా ముందుగా మన పల్లవి బోర్వెల్స్ అద్దంకి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. లేదా ఈ వీడియోకి కామెంట్ లో మెసేజ్ చేయండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడొచ్చు. ఎందుకు ఆలస్యం? ఈ వీడియోని గానీ పొలంలో గానీ బోర్లు వేయాలనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేను ఇప్పుడు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.